ఇసుక మాఫియా ఏ రకంగా జరుగుతూ ఉన్నది అనేది కేవలము ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యేకి కాసుల పంట. ఇవాళ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే, అటుపక్కనేమో రూరల్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ కూడా పంచుకున్నారు. బ్రిడ్జికి అవతల పక్కన గ్యామన్ ఇండియా బ్రిడ్జికి అవతల పక్కనేమో రూరల్ ఎమ్మెల్యే అంట, ఇటు పక్కనేమో బ్రిడ్జికి యువతలేమో ఈవీఎం ఎమ్మెల్యే. అంటే వీళ్ళిద్దరూ కూడా బార్డర్లు కూడా వేసుకున్నారు, అక్కడ కంచి కూడా కట్టేశారంట. నువ్వు ఈ కంచి దాటి నువ్వు అటు రావడానికి లేదు, ఈ కంచి దాటి నువ్వు ఇటు రావడానికి లేదని అసలు ఆస్తులు పంచుకున్నట్టు ర్యాంపులు పంచుకున్నారు. ఇవాళ రోజుకి 500-600 లారీలు వేసుకుంటే సుమారుగా రోజుకి ఒక్కొక్క లారీ 6,000 రూపాయలు చొప్పున మనం రేటు కడితే ఎన్ని లక్షల రూపాయలు ఈవీఎం జేబులోకి వెళ్తున్నాయి. సార్, ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ ధనదాహంతో దోపిడీ చేస్తూ ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్న ఈవీఎం ఎమ్మెల్యేకి ఇప్పటికైనా బుద్ధి రావాలి.